కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ 2 రోజుల పర్యటనలో భాగంగా కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని టిబెటియన్ శరణార్థుల పునరావాస కేంద్రమైన బైలకుప్పెను సందర్శించారు. 1950లో టిబెట్ను చైనా ఆక్రమించిన సమయంలో వేలాది మంది టిబెటియన్ శరణార్థులు ఇండియాకు తరలివచ్చారు. వీరందరికీ కేంద్ర ప్రభుత్వం కర్ణాటకలోని మైసూరు జిల్లా బైలకుప్పె ప్రాంతంలో పునరావాసం కల్పించింది. వీరికి నివాసాలను ఏర్పాటు చేయడంతో పాటు వ్యవసాయం చేసేందుకు అనువుగా 15,000 ఎకరాలకు పైగా అటవీ స్థలాన్ని కేటాయించింది. దక్షిణ భారతదేశంలో టిబెటియన్ బౌద్ధ మత కేంద్రం ప్రస్తుతం బైలకుప్పెలో ఉంది. ఈ ప్రాంతంలో 15,000 పైకి టిబెటియన్ శరణార్థులు ఇక్కడ నివసిస్తున్నారు. ఇక టిబెటియన్ బౌద్ధ సాంప్రదాయాలకు అనుగుణంగా అనేక మఠాలు, మఠ పాఠశాలలు, దేవాలయాలు నిర్మించుకున్నారు. ఈ నేపథ్యంలోనే టిబెటియన్ శరణార్థుల స్థితిగతులు, సమస్యలను తెలుసుకునేందుకు బైలకుప్పెకి విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్కు బౌద్ధ మత గురువు 14వ దలైలామా ప్రతినిధి జోగ్వే జిగ్నే, మైసూర్ కాలనీల ప్రధాన ప్రతినిధి జూనియర్ జూగ్నే సుల్తాన్, జిల్లా మైనార్టీ అధికారి శిల్పా, స్థానిక అధికారులు ఘన స్వాగతం పలికారు. స్థానిక గోల్డెన్ టెంపుల్ను సందర్శించారు. గోల్డెన్ టెంపుల్ విశేషాలను బౌద్ధ మత గురువుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. అందులో భాగంగా పద్మ సంభవ, బుద్ధ, అమితాస్యాల్ ఎత్తైన భవ్య విగ్రహాలను దర్శించుకున్నారు. గోల్డెన్ టెంపుల్తో పాటు పేను రించుపు సమాధి, సేరాలుచే ఫిలాసఫీ యూనివర్సిటీ టెంపుల్, ఆర్గానిక్ రీసెర్చ్ ట్రైనింగ్ సెంటర్, ఓల్డేజ్ హోమ్లను సందర్శించారు. అనంతరం దళైలామా ప్రతినిధి జుగ్మేతో పాటు స్థానిక అధికారులు బౌద్ధ మత గురువులతో సమావేశమై వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 1950లో టిబెట్ నుంచి ఇండియాకు వలస వచ్చిన వారిలో చాలా మందికి ఆధార్ కార్డులు లేవని, తమ ప్రాంతంలో ప్రత్యేకంగా ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. రోడ్డు విస్తరణలో భాగంగా చాలా మేరకు స్థలాన్ని కోల్పోతున్నామని, తగిన పరిహారం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. కన్నడ రైతులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అనే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని, బైలకుప్పెలో సాగు చేసుకుంటున్న టిబెటియన్ రైతులకు సైతం వాటిని వర్తింపచేయాలని కోరారు. ఏనుగుల బెడద తీవ్రంగా ఉందని, వీటి దాడిలో మరణిస్తే సహాయం అందడం లేదన్నారు. తాము విదేశాలకు వెళ్లేందుకు, తమ బంధువులు ఎక్కడికి వచ్చేందుకు వీసాల మంజూరు విషయంలో ఇండియన్లతో పోలిస్తే అనేక ఆంక్షలు విధిస్తున్నారని, ఇవి తమకు ఇబ్బందిగా మారిందన్నారు. వారి సమస్యలను సానుకూలంగా విన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ త్వరలోనే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ రోజు ఉదయం బండి సంజయ్ 14వ బౌద్ధ మత గురువు దలైలామాతో భేటీ కానున్నారు.